బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ. ఫస్ట్ 3/4 కేజీ చికెన్ని బాగా నీట్గా వాష్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం, పెరుగు అలాగే 1 టీ స్పూన్ నూనెని వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకొని బాగా కుక్ చేసుకొని టమాటా ముక్కల్ని కూడా వేసుకొని చికెన్లో ఉండే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. మనం ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా కొంతమంది తినకపోయినా వెయిట్ గెయిన్ అవుతుంటారు కదండి. ఒకవేళ మనము డైట్ ప్లాన్ చేసుకున్నా సరే 1-2 కేజీల కంటే ఎక్కువ తగ్గలేము. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అండి. ఇన్ కేస్ మీరు కూడా 10-12 కేజెస్ ఎలాంటి ఎక్సర్సైజెస్ లేకుండా హోమ్ ఫుడ్తోనే తగ్గాలనుకుంటున్నారా, ఎలాంటి మెడిటేషన్స్ లేకుండా డయాబెటీస్, పీసీఓడి, థైరాయిడ్, ఫెర్టిలిటీ ఇలాంటి కేసెస్ని రివర్స్ చేసుకోవాలనుకుంటున్నారా? సో అయితే మరి లేట్ చేయకుండా వెంటనే ఫిట్ విత్ జ్యోతి అనే న్యూట్రిషనిస్ట్ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ డీటెయిల్స్ని నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ పైన ఉండే నెంబర్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోండి. తర్వాత ఇందులో మనము ధనియాల పొడిని, నీళ్ళను అలాగే కొబ్బరి పొడి, కొత్తిమీర వేసేసుకొని కుక్ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.